నమస్కారం. మీరు బాగా గమనించినట్టయితే ఈ మధ్య అనసూయ మీద చాలామంది పోస్టులు పెడతారు, వీడియోలు పెడతారు. కారణం ఆమె అన్న వాటి మీదే మాట్లాడి పోస్టులు పెట్టినా, వీడియోలు పెట్టినా, ఆమె ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఫోటోలో తీసుకొని వీడియోలు పెట్టినా వాళ్ళ మీద తిరిగి కేసులు పెడుతుంది ఆమె. కొంచెం అటు ఇటు తేడాను. అసలు ఎందుకు వచ్చింది రా బాబు, వదిలేటప్పుడు వదిలేశారు అంతా. బట్ మొన్న జై శ్రీరామ్ సంబంధించి ఏదో అంటూ కొంచెం ఆమెదో వర్షం మాట్లాడింది. నువ్వు అందరూ ఎలా అంటావమ్మని చెప్పి కొంతమంది అన్నారు, కానీ ఎందుకురా వదిలేయడం వదిలేశారు చాలామంది. బట్ సినీ ఇండస్ట్రీలో హేమ ఉన్నారు కదా, ఆ ముందుకు వచ్చింది. అనసూయ జాగ్రత్త, కర్మ ఎవరిని వదలదు, 10 రెట్లు మనల్ని బాధ పెట్టిద్ది, 10 రెట్లు తిరిగి మనకి ఇచ్చిద్ది, జాగ్రత్త అని అంది. ఏ రకంగా మనం అద్దాల మెడలో ఉంటున్నటువంటి వాళ్ళు సెలబ్రిటీలు, అటువంటి మనలని అంతా భూతద్దలో చూస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు మన మాట, చేసే పని, మన కట్టు టీచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆమె వర్షన్లో అన్నీ కూడా ఎదుటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండకపోయినా పర్లేదు, కానీ వాళ్ళు మనల్ని ఎలెత్తి చూపేలా ఉండొద్దు, అన్నిటికి మించి రేపు మనం సరిదిద్దుకునే తప్పులా ఉండొద్దు అని చెబుతూ జై శ్రీరామ్, ఆ శ్రీరామ్ అంటూ ఆయన ఫోటోలు పెట్టి డీపీలు పెట్టుకొని అనరాని మాటలు ఘొరగా మాట్లాడుతూ అన్నావే, అలా అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో నువ్వు వారిని కదమ్మా అనాల్సింది అని అన్నారు. వీళ్ళైతే వాళ్ళ మీద కేసులు పెట్టామన్నారు. ఆల్రెడీ అప్పటికే ఈమె మరలా రెండోసారి చెప్పినట్టున్నారు అనసూయ. ఏమని, నేను హనుమాన్ భక్తురాలిని, నేనెందుకు శ్రీరాముని అలా అంటాను, కేవలం కొంతమంది ఆయన ఫోటో డీపీగా పెట్టుకొని ఆయన పేరుని ముందు వాడుకొని పోస్టర్లు వేసుకొని హడావుడి చేస్తూ గొర్రెన పనులు ఎన్నో చేస్తారు సొసైటీలో, ఆడలు నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ గురించి నేను అన్నాను అంది. ఇప్పుడు హేమ అదే అంటుంది, అవునమ్మా వాళ్ళు ఎవరో నీకు తెలిస్తే వాళ్ళ పేర్లు పెట్టు, వాళ్ళ ప్రొఫైల్ ఇవ్వు, లేదా రెడీ చేసేసి కంప్లైంట్ ఇవ్వు, అంతేగా నువ్వు అందరం జనరలైజ్ చేసేలా అంటావు, తప్పమ్మా నాన్నకు జాగ్రత్త అని చెప్పేసి అంది. మరి ఈమెకు తిరిగి ఏమైనా కౌంటర్ ఇచ్చిద్దామే లేదా సైలెంట్ అయితే చూద్దాం. ఇక ఇంకొకటి ఇంపార్టెంట్, ఇది చెప్పాలి ఖచ్చితంగా. ఈమె అనసూయ చిన్నప్పుడు ఒక ఆడపిల్లకి కట్టు, బొట్టు, గాజులు, ఇవన్నీ అలంకరణ ఏదైతే ఉంటుందో, తన పెళ్లి కాకముందు నుంచి చిన్నప్పటి నుంచి చేసినారు కదా, మరి పెళ్ళైన తర్వాత భర్త చనిపోయాక వాళ్ళ గాజులు తీసి, బొట్టు తీసి, పువ్వులు తీసి అలా ఉంచుతారేంటి? అది తప్పు, అది కరెక్ట్ కాదు, ఏ ధర్మం చెప్పిందంట. ఒకవేళ ఆడపిల్ల తీయాల్సి వస్తే వాళ్ళ అమ్మ చనిపోతేనే తీయాలని చెప్పేసి అది మరలా చెప్పింది. దాంతో మళ్ళీ సమాజంలో వాళ్ళు, అమ్మను ఆ వీడియో ఏదైతే ఇచ్చావో అందులో నీ ముఖానికి బొట్టు లేదమ్మా, మెడలో తలలో పువ్వులు లేవమ్మా, చేతికి గాజులు లేనట్టు ఉన్నాయమ్మా, నీ భర్త చక్కగా బ్రతికున్నప్పుడు ఇవన్నీ నువ్వు ధరించాలి కదా, అవన్నీ నువ్వు ధరించుకుని ఇలా ఏంటమ్మని కొంతమంది కామెంట్లు పద్ధతిగా పెడుతున్నారు ఈ మధ్య మాత్రం. అది నేర్చుకోవాలి జనాలు. సో మొత్తానికి జనాలను అయితే పద్ధతిగా మాట్లాడండి అన్నట్టుగా మొత్తానికి చెప్పింది, జనాలు కూడా అలాగే ఉన్నారు. అయితే ఈమె చెప్పే వర్షం ఎలా ఉంటుందంటే, హేమ చెప్పినట్టు ఆమెకు అనిపించింది అనేస్తుంది, చెప్పేస్తుంది. బట్ మనకంటూ సిస్టమ్ అనేది ఉంది, ధర్మం అనేది ఉంది. అందులో ఏదేది ఎలా ఏంటి చెప్పున్నారు, అది ఆమె ఫాలో అయితే బాగుంటుంది, క్రాస్ చెక్ చేస్తే బాగుంటుంది. అదే విషయం ఇప్పుడు హేమ చెప్తూ ఉంది. ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు సమాజం కూడా మరలు ఏమంటారంటే, మీకు అనిపించింది చవటం వేరు, సిస్టమ్ గురించి చవటం వేరు అంటున్నారు. బట్ ఆమెకు అనిపించింది ఏంటి, అక్కడ వాళ్ళ అమ్మని చూసి మనం బాధేశారు. ఐ థింక్ 2 years 3 years అవుతుంది, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు బొట్టు, గాజులు, పువ్వులు తీసేసి అలా ఉంటున్నారట. చూస్తే ఆమె చాలా బాధేస్తుంది నాకు, మా అమ్మని అలా చూసి. అలా ఉండొద్దు కదా, ఎవరు చెప్పారలా అని అంటుంది. మరి దీనికి సంబంధించిన నాకు శాస్త్రం తెలియదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత వైఎస్ విజయమ్మ బొట్టు పెట్టుకుంటుంది. అండ్ నాకు సొసైటీలో చాలామంది గాజులు, బొట్టు, పువ్వులు ఉంటూనే ఉంటాయి. బట్ ఇక్కడ నుదుటిన సింధూరము, బొట్టు, ఈడ మాత్రం పెట్టుకోరు. ఇక్కడ పెట్టుకుంటారు చూసారా, పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రం పెట్టుకుంటారు. మిగతా వాళ్ళు బొట్టు, కాటుక అన్ని నార్మల్గా పెట్టుకుంటారు నాకు తెలిసి. అయితే మరి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఊర్లో సిస్టమ్ ఫాలో అవుతున్నారో, మరి వాళ్ళ గురువులు పెద్దవాళ్ళు ఏం చెప్పారని నాకు తెలియదు. బట్ సొసైటీని ఆలోచింపజేసే విధంగా అనసూయ మాట్లాడాలని అనుకుంటూ అందరూ జనరలైజ్ చేస్తుంది అనమాట. అక్కడ తేడా కొట్టేస్తుంది. ఇంటెన్షన్ మంచిదే కానీ అందరిని ఏకం చేసేటప్పుడు తేడా కొట్టేస్తుంది. ఈరోజు హేమ అదే హైలైట్ చేసింది, జాగ్రత్త మాట్లాడేటప్పుడు అనసూయ కర్మ వదిలిపెట్టదు, 10 times తిరిగి ఇచ్చేస్తుంది, జాగ్రత్త అని చెప్పింది. వీలైతే ఆమె హేమ వీడియో దొరికిద్దాం ట్రై చేసి అటాచ్ చేసి పెడతాం. హాయ్ అనసూయ, మనందరం అద్దాల మేడలో బతుకుతున్నాం. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పనిని భూతద్దంలో చూస్తూ ఉంటారు, ఎస్పెషలీ సోషల్ మీడియా. ఈ విషయం నీకు తెలియంది కాదు.
ఎందుకో అప్పుడప్పుడు స్లిప్ అవుతూ ఉంటాం. నీ వ్యక్తిగతం నీ ఇష్టం, నీ ధర్మం కూడా నీ ఇష్టం. కానీ కోట్ల ప్రజల విశ్వాసాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే మాటలకు చేసే పనులకు మధ్య తేడా ఉంటే వెంటనే పసిగట్టేస్తారు. జై శ్రీరామ్ అనేది స్లోగన్ కాదు, కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయే ఒక మంత్రం. జై శ్రీరామ్ అనేది ఒక పవర్. నువ్వెవరినైనా అనాలి అనుకున్నప్పుడు వారిని సూటిగా ప్రశ్నించు. అంతేగాని దేవుడి ఫోటోలు పెట్టుకొని జై శ్రీరామ్ అని ఆ ముసుగులో ఒక వర్డ్ యూజ్ చేసావు, అది నాకు అనాలనిపించట్లేదు. ఇది కరెక్ట్ కాదు. హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ వీడియో ఏదో పెట్టావు, సెకండ్ వీడియోలో నేను అందరినీ అనలేదు, ఎవరి గురించో మాట్లాడుతున్నాను అన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళెవరో నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టారో నువ్వు క్లారిటీగా మాట్లాడు. అంతేగాని హిందువులు మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడితే మాత్రం ఇంతకింతకే అనుభవిస్తావు. కర్మ రిటర్న్స్, అది నేను బాగా నమ్ముతాను. నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, మనం ఒకరి గురించి మాట్లాడితే కర్మ 10 మనకు వస్తుందని చెప్తాను. సో నీ విషయంలో కూడా అదే జరుగుతుంది, జాగ్రత్త. భగవంతుడు నీకు చాలా ఇచ్చాడు, తెలుగు ఇండస్ట్రీ నీకు చాలా ఇచ్చింది, తెలుగు అభిమానులు నిన్ను అందలాలకి ఎక్కిచ్చారు. దయచేసి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకో. థ్యాంక్ యూ.